మహిళలు, బీజేపీ, తెలుగుదేశం మిత్రులందరికీ కూడా ఈ అభినందనలు తెలియపరచుకుంటున్నాం, శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాం. ఈ గెలుపుకి, ఈ గెలుపు మనందరి యొక్క కోరిక, మనందరి యొక్క ఆశయాలకి, కోరికకి తగ్గట్టుగా మంచి మెజార్టీని అభయాంజనేయ స్వామి వారు మనందరికీ అందించారు. ఈ గన్నవరం నియోజకవర్గం, మచిలీపట్నం పార్లమెంటు, అలాగే బుద్ధప్రసాద్ గారు, జనసేన పార్టీ బుద్ధప్రసాద్ గారికి హనుమంత్ ఆంజనేయ స్వామి మంచి దీవెనలు అందిస్తారని చెప్పి కోరుకుంటూ, ముఖ్య ఉద్దేశం ఈ రోజున నేను ఆకుపూజ చేయడానికి ముఖ్య కారణం, అందరూ పదవుల గురించి మామూలుగా మాట్లాడుకుంటాం, రావాలి, నాయకులందరూ గెలిచిన వాళ్ళందరికీ రావాలి, అది మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ముఖ్యంగా ఈ రోజున నేను హనుమంత్ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఆ పవన్ కళ్యాణ్ గారికి కూడా బలం చేకూరాలని చెప్పి, పవన్ కళ్యాణ్ గారికి నేను ఆంజనేయ స్వామి అంటే ఇది అన్నిదా భావించదని 1కి 2 సార్లు నేను చెప్పుకుంటున్నా. జన సైనికులు కానీ, జన శ్రేణులు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైనా సరే అన్నిదా భావించవద్దు. నా మనసులో మాట, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో బ్రహ్మాండమైన మంచి మెజార్టీనిచ్చి ఈ రాష్ట్రాన్ని కాపాడారు. ఈయన రేపు చాలామంది ఆయన ఉప ముఖ్యమంత్రిగాను, హోమ్ మినిస్టర్గాను ప్రమాణ స్వీకారోత్సవం చేస్తారని చాలామంది ఆయన అనుకుంటున్నారు. ఆయన ఒత్తిడి కూడా కొంతమంది పెద్దలు చేస్తున్నారు. దయచేసి ఆ ఒత్తిళ్ళకి, ఆ దేనికి కూడా పవన్ కళ్యాణ్ గారు లొంగరు. ఆ ఒత్తిళ్ళు దేనికి కూడా పదవుల కోసం ఆశించే మనిషి కాదు. ఆయన్ని భగవంతుడు ఆంజనేయ స్వామి వారు కూడా ఆయన శక్తిని ప్రసాదించి, పదవి అనేది మేమందరం కూడా జన సైనికులు, జన శ్రేణులు మొత్తం కోరుకునేది ఒకే ఒక్క ఆ సీటుని. నేను ప్రతికూలంగా పవన్ కళ్యాణ్ గారిని ఆ ఒక్క ముఖ్యమంత్రి స్థానంలో ఇప్పుడో అప్పుడో ఎప్పటికైనా సరే ఆయన ఆ స్థానంలో చూడాలనే కోరుకుంటున్నా. అంతేకాని ఉప ముఖ్యమంత్రిగానో, హోమ్ మినిస్టర్గానో దయచేసి ఆంజనేయ స్వామి సాక్షిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నా, ఆయనకి ఈ పదవులు స్వీకరించకూడదు, ఇవ్వకూడదు, ఆయన ఒత్తిడి చేయకూడదు, ఆయన కూడా స్వీకరించకూడదు అని మేము మనస్ఫూర్తిగా ఆంజనేయ స్వామి సాక్షిగా కోరుకుంటున్నాం. ఇదే ఈ రోజు విన్నపం. థ్యాంక్ యూ సార్.